శివగారు ఏదో చెప్పారు, వెనకాల నా హెల్ప్ ఉందని. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అన్నది తను ఎప్పుడు స్థాపించిందో కూడా నాకు తెలియదు. తనంతకు తను స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు బోల్డ్ అని చేస్తూ వచ్చింది. ఇందులో ఈసువెత్తు సహాయం కూడా నాది లేదు. ఎప్పుడైనా వచ్చి నాకు చెప్తే అవునా వెరీ గుడ్ మంచి పని చేయి బాగా చేయని చెప్పడం తప్ప దాన్నే సాయం అంటారు సార్. అయ్యో పర్మిషన్ ఇవ్వడం, నేను కొన్నిసార్లు పర్మిషన్ తీసుకోవాలి సార్ ఆవిడ దగ్గర. సో నాకు నిజంగా సుమగారు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ పెట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాట ఎస్పెషల్లీ అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ గారితో కొలాబరేట్ అయ్యి, అలాగే మా అరుళ్ గారు ఎక్కడున్నారు, అరుళ్ గారితో కోఆర్డినేట్ అయ్యి, శంకర నేత్రాలయ వారి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి సుమగారు ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. కాలర్ ఎగరేచ్గా కొంచెం ఈరోజు చెప్పచ్చు. చాలా మంది అడుగుతుంటారు మీరు సుమగారి భర్త కదా అని. అప్పుడు కొంచెం చిరాకు వచ్చేది, ఇల్లేంటి ఇలా అడుగుతున్నారని. ఇప్పుడు చెప్తా గర్వంగా. సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్. సుమ గారు ఒక ఏమి స్టెప్ వచ్చినా అన్ని సక్సెస్ అయింది. ఎస్, అది గ్యారంటీ అనుకోండి. ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశాను. అదే చిరాకు వచ్చేది నాకు. ఎవరైనా అడిగితే ఏంటి రాజీవ్ కనకాల అనొచ్చు కదా, లేకపోతే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అనొచ్చు కదా, సుమా కనకాల గారి హస్బెండ్ అంటారని. ఈరోజు గర్వంగా చెప్తున్నా నేను సుమా కనకాల గారి హస్బెండ్నే. అయితే ఇక్కడ మిగతా లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే వింటుంటే విన్నాను, అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ అమ్మాయిలు చాలామంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోల్డ్ అంత సేవ వాలంటీర్స్గా సేవ అందించడం నిజంగా గ్రేట్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ అలాగే చాలామంది ఉన్నారు. మావాడు విజయ్, వీళ్ళందరూ కలిసి ఈ స్టేడియంని మంత్రి గారి దగ్గర తీసుకొని ఒక 10 రోజులు 11 రోజులు ఇవ్వడం అంటే మాటలు కాదు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళు వెంటపడి సార్ మాకు ఇలా మంచి కార్యక్రమానికి కావాలంటే ఆయన కూడా సహృదయంతో ఈ పర్టికులర్ స్టేడియంని ఇవ్వడం. అంతేకాకుండా మాట శ్రీనివాస్ గారు నేను ఏదో చిన్న క్యాంప్ సరదాగా ఏదో చేస్తారనుకున్నా చిన్న లెవెల్లో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది అంచెలంచెలుగా పెద్దదైనా కానీ ఎక్కడ తగ్గకుండా అందరికీ ఓన్లీ ఫెడరేషను, టీవీ ఫెడరేషను, ఫిల్మ్ ఫెడరేషనే కాకుండా బయట జనాలకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారంటే మీరు చాలా గ్రేట్ సార్, నమస్కారం. అలాగే ఎక్కడ మేము చేస్తాము ఇన్ని క్యాటరాక్ట్లు చేస్తాము, క్యాటరాక్టే అనుకున్నారు ముందు. అరుళ్ గారు చెప్తున్నారు, డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పారు ఓన్లీ క్యాటరాక్ట్ కాదు ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి కూడా అడ్రస్ చేసామని. నిజంగా గ్రేట్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడ సార్ మీ ఆఫీసు? ఆపోజిట్ టు ఇందిరా పార్క్, రవి హీలియోస్. ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఆయన నించోని దాదాపు 10 రోజులు 11 రోజుల నుంచి ఇక్కడ నించోని డిఫరెంట్ అంటే ఓన్లీ క్యాటరాక్ట్ కాకుండా మిగతావి కూడా అడ్రస్ చేస్తూ నించోని సేవ చేశారంటే ఆయనకు కూడా సార్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అలాగే మా అరుళ్ గారు, ఆయన వచ్చిరాని తెలుగులో కూడా చాలా అద్భుతమైన స్పీచ్ ఇస్తారు. అలా ఇవ్వడమే కాదు, మనిషి పట్టుదల. ఇక్కడికి రాకముందు అంటే బిఫోర్ ది క్యాంప్ స్టార్టెడ్ ఒకరోజు మా ఇంట్లో కలిశారు. ఆయన తెలుగులో చాలా వరకు మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఆయన తాలూకు పట్టుదల అంటే నేను డిఫరెంట్ క్యాంప్స్ చేశాను సార్, ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ బస్సు మీకోసం ఏర్పాటు చేస్తున్నాం, ఇట్ షుడ్ బి అ సక్సెస్ అన్నారు. అప్పుడు అనుకున్నది ఎంత అంటే నేను విన్నది ఎంత అనుకున్నా అంటే 200 మంది వస్తే చాలు, 200 నుంచి 300 మంది వస్తే చాలా పెద్ద సక్సెస్ అనుకున్నారు. టుడే 2000 2000 మంది అంటే మాటలు కాదు, లీప్స్ అండ్ బౌండ్స్. అంటే దాదాపు 10 రెట్లు జనాలు వస్తే కూడా వాళ్ళు చేశారంటే సార్ உங்களுக்கு எங்களோட நன்றி నమస్కారం. సో యూ విల్ బీ హేల్ అండ్ హెల్దీ. వి విష్ దట్ యూ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ. ఇంకా ఇలాంటి కార్యక్రమం బోల్డ్ అని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ గారిని కూడా, సార్ మీరు అక్కడెక్కడో ఉన్నా కానీ మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్నవాడినైనా ఆశీస్సులు, చిన్నవాడిలో కాదో తెలియదు కానీ ఆశీస్సులు మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ. మీ మాటకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇది నా మాట సార్. అరుణ్ కుమార్ మాత్రం కాదు సార్, ఇది టీం వర్క్. టీం లేదంటే ఎవరుమే లేదు, అదనా సార్. అందరూ టీం మాత్రం టీం కాగా పనిచేస్తారు. శంకర్ నేత్రాలయ, మాటా పీపుల్ అండ్ ఫెస్టివల్ ఫర్ జాయ్ టీమ్,
ఫిల్మ్ అండ్ టీవీ టెలివిజన్ అండ్ లైన్స్ పీపుల్ అందరూ చాలా బాగా ఉన్నారన్న ఈ హైదరాబాద్ మాత్రం లేదు సార్. తెలంగాణవే సూపర్గా ఉంది. అందుకోసం మీరుకిట్టే నేను ₹1 1 పైసా కూడా అడగలేదు. ఆయన ఒకటేనే అడిగినాను, ఏమైనా ఆశీర్వాదం మాత్రం నాకు కావాలి. ఆశీర్వాదం మీరు ఇచ్చేస్తారన్నా, మీరు అందరూ ఫ్యామిలీ చాలా బాగా ఉన్నారన్నా, మీరు అందరికీ ఎవరు చాలా పని చేస్తారు. అందుకోసం ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ఈ రోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మానవత్వం అని అంటూ ఉంటాము. మానవత్వం అంటే ఏమిటో నేను చెప్తాను మీకు. అమెరికా వెళ్ళిపోయి హాయిగా ఉద్యోగం చేసేసుకుంటూ అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడే హాయిగా ఉండకుండా నేను ఇండియాలో ఉండే వాళ్ళ కోసం, ముఖ్యంగా నా తెలుగు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మంచి పని చెయ్యాలి అని అనుకోవడమే మన మాటా శ్రీనివాస్ గనుగోని గారి మానవత్వం. ఇది మానవత్వానికి నిదర్శనం అన్నమాట. అలాగే మాటా టీం మొత్తం ప్రదీప్ గారు, విజయ్ భాస్కర్ గారు హూ ఇస్ ఇండియా కోఆర్డినేటర్, వాళ్ళు కూడా హాయిగా వాళ్ళ వర్క్స్ చేసేసుకోవచ్చు, వాళ్ళ ఎంజాయ్మెంట్లు ఏమో చేసుకోవచ్చు. ఈ 10 రోజులు 11 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చేశారే, ఇదే మానవత్వం అంటే. అండ్ ఎస్పెషలీ లయన్స్ క్లబ్ విజయ్ భాస్కర్ గారు దాన్ని రన్ చేస్తూ అండ్ వారి టీమ్ మెంబర్స్ వాలంటీర్స్గా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది డాక్టర్స్, చాలామంది స్టూడెంట్స్, వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ అన్నింటినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సర్వీస్ చేశారే, ఇదే మానవత్వం అంటే. రెడ్ క్రాస్ సంస్థ నుంచి స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళు హాయిగా వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏ సినిమాలకో షికార్లకో వెళ్ళొచ్చు, ఫోన్లో వాళ్ళు వీడియోస్ చూసుకుంటూ కూర్చోవచ్చు. కానీ అవన్నీ చేయకుండా ఇక్కడికి వచ్చి బంగారు తల్లులు బంగారు తండ్రులు వచ్చి చేశారే, ఇది మానవత్వం అంటే. యు ఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్. మీ గురించి మాట్లాడుతుంటే నాకు ఐఎమ్ రియలీ గెటింగ్ గూస్ బంప్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. పెద్దవాళ్ళు కొంచెం, ఇప్పుడు నేను పెద్దదాన్ని కాదనుకో, బట్ స్టిల్ మనలాంటి యూత్ అయినా ఇలా ఆలోచిస్తున్నాం కదా, మనం ఏదో మంచి చేయాలి, ఈ సొసైటీకి, ఈ సమాజానికి మనం కూడా నిలబడి చేయాలి అని మీలాంటి వాళ్ళు నెక్స్ట్ ఒక 20 years 30 years 40 years ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తారు అని ఆలోచించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మానవత్వం అంటే. ముఖ్యంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మన డాక్టర్ శ్రీదేవి గారు, ఆవిడ నేను మేడం 7:30 అయింది, ఎక్కడ వాలంటీర్స్ ఇంకా రాలేదు, వస్తున్నారు మేడం వస్తారు, ఎక్కడున్నారు, ఇది నేను చెప్పేటువంటి నా టార్చర్లన్నీ పాపం భరించి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆవిడ, అలాగే మన ప్రవీణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ 10 రోజుల పాటు ఈ క్యాంప్కి వాలంటీర్స్ లేకపోతే క్యాంప్ లేదండి. ఆ డాక్టర్స్ మీదకి జనాలు అందరూ వచ్చేస్తున్నారు, అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరూ మమ్మల్ని చూడండి ముందు అంటున్నారు. కానీ వాటన్నిటినీ కూడా ఒక లైన్లో పెట్టి వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి, వాలంటీర్స్ లేకపోతే ఈ క్యాంప్ జరిగేది కాదు. అలా చేసినటువంటి వీళ్ళిద్దరి మానవత్వానికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నేను ఎప్పుడైతే మన మాటా శ్రీనివాస్ గారు ఉజ్వల్ అనే అమెరికా కోఆర్డినేటర్ ద్వారా ఇలా ఒక కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు, క్యాంప్ కోసం ఒక స్థలం కావాలి, టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్లో ఉండేటువంటి మెంబర్స్ అందరికీ ఇది బాగా ఉపయోగపడాలి అని విజయ్ కుమార్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు, ఆ టెలివిజన్ ఫెడరేషన్ మెంబర్స్ అందరూ మాకెందుకు మేడం చేసుకుంటారు కదా అని అనుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వాళ్ళ పిఏతో మాట్లాడి ఈ 10 రోజుల పాటు, ఒక రోజుకే ఈ స్టేడియం కొన్ని లక్షల్లో ఉంటుంది రెంట్, అది నేను మీకు చెప్పక్కర్లేదు. అలాంటిది 10 రోజుల పాటు ఈ స్టేడియం వచ్చేలాగా చేసినటువంటి వారి మానవత్వానికి విజయ్ కుమార్ అండ్ అలాగే రాకేష్ గారు, టెలివిజన్ ఫెడరేషన్ ఇక్కడ వర్క్ చేసి కంప్లీట్గా ఈ 10 రోజుల పాటు కూర్చున్నటువంటి శరత్ అస్సలు రోజు ఆ చిరునవ్వుతో అక్కడ కూర్చొని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ డీటెయిల్స్ని రాసుకుంటున్న శరత్కి ఇది మానవత్వం అంటే. అండ్ ఫైనలీ మన శంకర్ నేత్రాలయ టీం, ఆ టీం మెంబర్స్ గురించి నేను ఒక్కసారి ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఆ డాక్టర్స్ ఎంత ఓపిక్గా చూశారో. నిజం చెప్పొద్దు, February 19th క్యాంప్ ఓపెనింగ్, February 18th నా కాళ్ళు వణికాయి. ఎందుకంటే 18వ తారీఖున ఇక్కడికి 400 మంది వచ్చేసారు. మేము అసలు ఇలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు టెలివిజన్ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ అనుకొని ఆ తర్వాత మన అరుళ్ గారు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇంకా బయట కూడా పోస్టర్స్ ఇచ్చేయడంతో నార్మల్ పబ్లిక్ అందరూ వచ్చేసారు. ఎలా చేస్తాము అనేటువంటి ఒక కంగారు వచ్చింది. కానీ శంకర్ నేత్రాలయ టీం మేము చేస్తాము ఎంతమంది వచ్చినా అని చెప్పి రోజు డాక్టర్సే 9:30కి వచ్చేవాళ్ళు, ఇక్కడికి పేషెంట్స్ 4:30కి వచ్చి కూర్చునేవాళ్ళు పొద్దున. సో అలాంటి వాళ్ళందరినీ కేటర్ చేసినటువంటి డాక్టర్స్కి మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పాలి. ఇక మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పాలి. ఆవిడేదో చేస్తుంది నాకెందుకులే అనుకోకుండా నా వెన్నంటే ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి రాజీవ్ కనకాల గారు, ఇది మానవత్వం అంటే.
ఓహో ఇలా ఇచ్చారా మీరు? స్టేడియం మనకి ఇచ్చినటువంటి డాక్టర్ సుజాత గారు అండ్ వారి టీంకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ వారికి మా స్పెషల్ థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్, అనిల్ కుమార్ గారు, దొరై గారు, అందరికీ.